హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానిస్ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే 3D ఫ్లిప్ నేమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉండే వస్తువులతో నేను షేర్ చేస్తున్నాను. ఇది జనరల్గా ప్లాస్టిక్ అండ్ వుడ్తో చేస్తారండి. ఇక్కడ నేను స్పంజ్ యూస్ చేస్తున్నాను. ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ స్పంజ్ యూస్ చేస్తున్నాను. ఇది 10x15 సెంటీమీటర్స్ ఉంది. నేను 5 సెంటీమీటర్స్ 6 బ్లాక్స్ వస్తాయండి ఈ స్పంజ్ పైన. సో 6 బ్లాక్స్గా నేను కట్ చేసుకుంటున్నాను. దీనికి మీరు సిజర్ కానీ కట్టర్ కానీ లేకపోతే నైఫ్ కానీ యూస్ చేసుకోవచ్చు. నైఫ్ యూస్ చేసేటట్టే ఇలా వర్టికల్గా మీరు కట్ చేసినట్లయితే కనుక మీకు నైస్గా వస్తుందండి. కట్ చేసుకోవడానికి నీట్గా బ్లాక్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా వర్టికల్గా కట్ చేసినట్లయితే. సో ఈ విధంగా సిజర్తో అడుగు భాగాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ మీద నేను నేమ్ని డ్రా చేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ డిస్టెన్స్తో నేమ్ని బ్లాక్ మీద డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ ఎక్కడైతే డ్రా చేశారో ఫస్ట్ లెటర్ దానికి రైట్ సైడ్ మనం ఇంకొక నేమ్ని డ్రా చేసుకోవాలండి. సో దీనివల్ల ఏంటంటే 3D అనేది మనకి వస్తుంది. ఫస్ట్ డ్రా చేసిన లెటర్ రైట్ సైడ్కి మనం నెక్స్ట్ లెటర్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఉండే లెటర్ని ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్. నెక్స్ట్ ఎక్సెస్ పార్ట్ అన్ని ఈ విధంగా నేను రిమూవ్ చేసేసుకుంటున్నానండి, కట్ చేసేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ థిక్నెస్తో రిమైనింగ్ పార్ట్ అంతా నేను కట్ చేసేస్తున్నాను. 1/2 ఇంచ్ థిక్నెస్ నేను లెటర్ తీసుకుంటున్నాను. రిమైనింగ్ నేను లెటర్కి వచ్చే విధంగా షేప్ వచ్చే విధంగా రిమైనింగ్ పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. అలాగే మన నేమ్స్ అన్నిటికీ టూ నేమ్స్కి ఇదే విధంగా మనం బ్లాక్స్ని సిద్ధం చేసుకోవాలి. బేస్ మాత్రం స్టాండర్డ్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇది నేను థర్మోకోల్ మీద మళ్ళీ స్టిక్ చేస్తున్నాను అనమాట. దీనికి నేను అక్రిలిక్ పెయింట్ అనేది అప్లై చేశాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో మీరు ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. మొత్తం అంతా అక్రిలిక్ పెయింట్ అంతా కూడా అప్లై చేసేస్తున్నాను. మీకు ఈ స్పంజ్కి తెలిసిందే, పెయింట్ అంత త్వరగా ఆరదండి, కొంచెం టైం పడుతుంది. సో మొత్తం లెటర్స్ అన్నిటిని నేను ఈ విధంగా థర్మోకోల్ షీట్ పైన గుండు సూదులతో ఈ విధంగా స్టిక్ చేసేసాను అనమాట. గమ్ము ప్లస్ గుండు సూదులు 2 స్టిక్ చేసేసాను. కొంచెం సైడ్కి పెట్టి ఒక సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఒక నేము, రైట్ సైడ్ నుంచి చూస్తే ఒక నేమ్ వచ్చేటట్టు నేను అరేంజ్ చేసుకున్నాను. సో దీనికి నేను ప్యాకింగ్ ఎలా చేశానంటే కొంచెం గ్లాసీ ఫినిష్ వచ్చేటట్టు, కొంచెం గ్లాస్ టైపు వచ్చేటట్టు నేను అక్రిలిక్ షీట్ యూస్ చేశాను. దీన్ని కర్వ్ షేప్లో ఒక సిలిండ్రికల్ ఫామ్లో ఉండేటట్టు తీసుకొని దాన్ని గుండు సూదులతోనే దీన్ని మళ్ళీ స్టిక్ చేశానండి. సో అటు సైడ్ ఇటు సైడ్, సో ఓపెన్ ఉండే సైడ్ అంతా కూడా పుల్లింగ్ రిబ్బన్స్తో యాడ్ చేసేసాను. సో 3D ఫ్లిప్ నేమ్ అనేది రెడీ అయిపోతుందండి. మీ లవ్డ్ వన్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్స్గా ఇవ్వాలంటే కన్నా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ విధంగా సర్ప్రైజ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.